హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో గాయ్స్, ఈరోజు సాయంత్రం చల్లగా ఉందని మేము చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో అండ్ మళ్ళీ మామూలుగా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ముందుగా మనం ఏం చేయాలంటే చికెన్ని ఒక 2 సార్లు సాల్ట్తో ఒకసారి, నిమ్మకాయతో ఒకసారి కనుక్కుంటే స్మెల్ రాకోకుండా ఉంటుంది. సో దట్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ కడిగేసిన చికెన్ 1/2 kg. అండ్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం పసుపు, ఉప్పు, చిల్లీ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్. వీటన్నిటిని మనం 1 by 1 దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక 1/2 hour. సో దానివల్ల ఏమైందంటే మనకి మసాలాలన్నీ బాగా మిక్స్ అవుతాయి. తర్వాత మీకు ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూపిస్తాను. రెడీ. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. పెరుగు లాస్ట్లో వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఈ మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టవు. ఒక 5-10 నిమిషాలు మర్దన చేసుకుంటే మంచిగా టేస్టీగా ఉండదు. ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఒక అరగంట మ్యారినేట్ చేసి పక్కన పెట్టండి. అండ్ లాస్ట్లో ఒక 1/2 లెమన్ కూడా పిండుకోండి. దానివల్ల ఏంటంటే చికెన్ ఒకవేళ ముదురుగా ఉన్నా సరే మంచిగా టెండరీగా తయారైద్ది. ఇది స్మాల్ టిప్. చికెన్ కర్రీ చేయడానికి ముందే మనం ఒక చిల్లీ, 1 చిన్న టొమాటో అండ్ ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసి ఉంచుకోవాలి. అండ్ తినడానికి సలాడ్కి క్యారెట్ అండ్ కీరా, ఆనియన్స్లో కొంచెం సాల్ట్, నిమ్మకాయ కలిపేసి ఉంచాను. ఇలా ఎయిర్ ఫ్రైలో అన్నీ సర్దేసుకున్నాక ఆన్ చేసుకొని మాన్యువల్ మోడ్లో 180 degreesలో ఫస్ట్ ఒక 15 minutes పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత 15 minutes తర్వాత టర్న్ చేసుకొని ఇంకో 15 minutes పెడితే మనకి ఎయిర్ ఫ్రైలో చికెన్ ఫ్రై రెడీ అవుద్ది. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుంటే కొంచెం మనకి ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేయాలి. అండ్ దెన్ మనం కట్ చేసిన ఒక చిల్లీ కూడా వేసుకోవాలి. కొంచెం 1-2 minutes వేపాక 1 spoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. దీన్ని కూడా ఒక 2-3 minutes బాగా ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోయేంత వరకు. చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ కొంచెం పైన వేపాక మూత పెట్టి ఒక 5 minutes మగ్గించాలి. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతాయి. ఇట్లా 5 minutes మనం బాగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి స్మెల్ రాకోకుండా ఉంటుంది. టేస్ట్. ఎయిర్ ఫ్రైలో వేసిన చికెన్ కూడా చూసుకుందాం పాజ్లో పెట్టి. చూసారా, ఆల్రెడీ కొంచెం ఫ్రై అయింది. మనం ఇప్పుడు దాన్ని తిప్పుకొని పైన కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. జస్ట్ ఒక స్పూన్ వేస్తే చాలు. కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది ఆయిల్ వేస్తే. అండ్ దెన్ మళ్ళీ మనం ఆయిల్ వేసి సెట్ చేసేసాక మళ్ళీ పెట్టేసి ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు 5 minutes అయింది కాబట్టి మనం ఒకసారి తీసి చూద్దాం. ఇప్పుడు చూస్తే కనుక మనకి ఆయిల్ పక్క నుంచి వచ్చేస్తుంది. సో ఇది కొంచెం మంచిగా ఫ్రై అయింది ఆయిల్లో. ఇప్పుడు మనం టమాటాలు వేసుకొని మళ్ళీ మగ్గిద్దాము. టమాటాలు వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ చికెన్ చెక్ చేద్దాము. స్టాప్ చేసి
ఇప్పుడు చూసినట్టయితే ఆయిల్ వేయడం వల్ల మనకు కొంచెం క్రిస్పీగా అయింది. మనం ఇంకా ఒక 10 మినిట్స్ అలా చేసుకుంటే ఇంకా కొంచెం క్రిస్పీగా అవుద్ది, అన్ని సైడ్లు ఉడికిద్ది. అంటే స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు చూసుకుందాం సరిపోయిందో లేదో. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. మాకు పర్ఫెక్ట్గా సరిపోయింది, సో ఏం యాడ్ చేయట్లేదు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే మనకి గ్రేవీలో వస్తుంది. గ్రేవీలో వద్దు ఇలా సరిపోద్ది అనుకుంటే ఇంకో 10 నిమిషాలు బాయిల్ చేయాలి. ఇలాగే మా డిన్నర్కి మేము పరోటాస్ అనుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాం, సో దట్ ఇట్ విల్ బి మనకి గ్రేవీలాగా వస్తుంది. పరోటాలో తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చికెన్ చూస్తే కనుక చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, సేమ్ హోటల్ స్టైల్ లాగా. ఇప్పుడు మనం మన ఎయిర్ ఫ్రైర్ ఆపేసుకొని చికెన్ సర్వ్ చేసుకోవడమే. చూస్తే కనుక మీకు క్లియర్గా కనిపిస్తుంది. మనం వేసిన ఆయిల్ కూడా అదేం పీల్చదు, ఎయిర్ ఫ్రైర్ కాబట్టి. ఎంత 1 స్పూన్ వేసాం ఆ 1 స్పూన్ ఎయిర్ ఫ్రైర్లోనే ఉండిపోయింది. యూ లైక్ ఇట్? ఇప్పుడు మనం ఒకసారి మన చికెన్ కర్రీ కూడా చూసుకుందాము ఎలా ఉంది అని. ఇప్పుడు చూస్తే కనుక ఆయిల్ కూడా అంతా బాగా ఫ్లోట్ అవుతుంది, అంటే బాగా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. ఒకసారి మళ్ళీ వాటర్ వేసాం కాబట్టి ఉప్పు చూద్దాము, సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. మనం ఇలా ప్లేటింగ్ చేసుకున్నాము చికెను, సలాడ్, ఆనియన్స్తో. నౌ వీఆర్ రెడీ టు టేస్ట్. ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయిందన్న స్టేజ్లో లాస్ట్లో కొంచెం జీడిపప్పు అండ్ కొబ్బరి పౌడర్ వేసాను, సో దట్ మనకు టేస్ట్ బాగుండిద్ది, చిక్కగా ఉండిద్ది గ్రేవీ కూడా పరోటాల్లోకి. ఇది వేసేసాక జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచేసి కట్టేయడమే, ఎందుకంటే మనకి అదేమి ఎక్కువసేపు ఉడకవసరం లేదు. కాజు అండ్ కొబ్బరి పేస్ట్. ఫైవ్ మినిట్స్ అయిపోయింది కాబట్టి మనం ఇంక ఇప్పుడు కర్రీ కట్టేద్దాం. అండ్ దెన్ ఇప్పుడు మీరు చూస్తే కనుక చూసారా, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. హౌ వాజ్ ద చికెన్ ఫ్రై? రియల్లీ